అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మనం ఈడేనందు ఈరోజు తారీఖు ప్రకారం నవంబర్ 19వ తేదీ. ఈ రోజు వరకు నుండి అప్డేట్లో భాగంగా ఒక 3 రకాల అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఏంటంటే నంబర్ 1 అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ రెండవది వాలంటీర్లకి జీతాల పెంపు అనే అంశం గురించి ఒక ఆసక్తికరమైన వార్త అయితే ఒకటి రావడం జరిగింది. నెక్స్ట్ మూడవది విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా తెలుసుకోండి. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది, మీ గ్రామంలో ఎవరికైనా అనుకుంటే షేర్ చేసుకోండి, లేదా ఎక్కువ మంది లైక్ చేయండి. చాలా మందికి అయితే రెఫర్ అవుతుంది, వాళ్ళందరూ కూడా తెలుసుకొని లబ్ధి పొందుతారు. ఓకే, ముందుగా అన్నదాత సుఖీభవ అనే పథకం తెలుసు కదా. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్నే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ అనేవాళ్ళు, గతంలో అయితే రైతు భరోసా అనేవాళ్ళు, దాన్ని ఇప్పుడు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అనే పేరుతో తెచ్చి అమౌంట్ అయితే పెంచి రైతులకు సాయం చేస్తూ ఉన్నారు. ఓకే, దానికి సంబంధించి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రతి ఏటా రైతులకి 20,000 రూపాయలు అందజేస్తాం. మేనిఫెస్టోలో చెప్పినట్టు రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాం. అందులో పిఎం కిసాన్ 6,000 ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు ఇస్తాం. ఓకే, మొత్తం కలిపి 20,000గా ఇవ్వబోతున్నాము. దానికి అన్నదాత సుఖీభవ అనే పేరు తేవడం జరిగింది. దీనికి గాను ఈ బడ్జెట్లో 41.4 లక్షల మంది రైతులకు గాను 4,500 కోట్లు కేటాయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే బడ్జెట్ సమావేశాలు అయితే తెలపడం జరిగింది. ఓకే, ఇది అన్నదాత సుఖీభవ సంబంధించి ఎంత అమౌంట్ వేస్తారనేది కొంతమంది క్లారిటీ లేదు. కాబట్టి పిఎం కిసాన్ 6,000 పోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 మాత్రమే రాబోతోంది. ఓకే, నెక్స్ట్ రెండవది అతి ముఖ్యమైనది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్. దీనిలో ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం వారి యొక్క బ్యాంక్ అంటే ఆ స్టూడెంట్ యొక్క వ్యక్తిగత ఖాతాకు మాత్రం అమౌంట్ వేస్తున్నారు. ఓకే, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వేసే అమౌంట్ కదా. దీనికి మనం గతంలో చాలా వీడియోలు చేసాం గత 5 సంవత్సరాల్లో. అదే అనమాట. ఓకేనా, అది ఆ స్టూడెంట్ యొక్క వ్యక్తిగత ఖాతాలో వేస్తారు. స్టూడెంట్కి ఎన్పిసిఐ దేనికైతే లింక్ ఉంటుందంటే మీ ఆధార్ కార్డు దేనికైతే లింక్ అయి ఉంటుందో దాంట్లో అమౌంట్ వేస్తామంటున్నారు. ఓకే, ఏది విద్యా దీవెన వసతి దీవెన 2గా ఉంది కదా, ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్. ఓకేనా, ఆ 2 కూడా. నెక్స్ట్ అది కాకుండా మిగిలిన కులాలు బీసీ ఈబీసీ కాపు ఓసీ ఎస్టీ, ఓకేనా, ఈ కులాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంటీఎఫ్ కింద జాయింట్ అకౌంట్లో రిలీజ్ చేస్తారు. అంటే తెలుసు కదా, వసతి దీవెన సంవత్సరానికి 20,000 ఇచ్చేవాళ్ళు గతంలో, అదే అన్నమాట వసతి దీవెన అనేది. ఓకేనా, నెక్స్ట్ ఆర్టీఎఫ్ అమౌంట్ మాత్రం కాలేజ్ అకౌంట్కి అయితే చేస్తామన్నారు. ఎందుకంటే ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్టు ఆ తర్వాత చెప్పిన అంశం కూడా విద్యార్థులకు ఏక మీదట వాళ్ళ తల్లి ఖాతాలు కాకుండా కాలేజ్ అకౌంట్లో వేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా వాళ్ళ కాలేజ్ అకౌంట్లోనే వేస్తారు. ఎస్సీ స్టూడెంట్స్ మాత్రం మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్కి లింక్ అయితే చూసుకోండి, అది యాక్టివ్గా ఉందో లేదో అన్ని చెక్ చేసి పక్కాగా రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ డబ్బులు వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇది 2023-24 వరకు పాత పద్ధతిలోనే పెండింగ్ బిల్స్ అన్ని కూడా జాయింట్ అకౌంట్లను రిలీజ్ చేస్తారు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. బీసీ ఈబీసీ కాపు ఓసీ ఎస్టీ వెళ్తున్నారు కదా, వీళ్ళకి జాయింట్ అకౌంట్లలో వేస్తారు. ఏది ఈ సంవత్సరం పెండింగ్ ఉండేది మాత్రమే. ఓకే, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం డబ్బులు మొత్తం కూడా ఆ కాలేజ్ అకౌంట్లోకి వేస్తామంటున్నారు. ఎస్సీ స్టూడెంట్స్కి వారి యొక్క వ్యక్తిగత ఖాతాలో అమౌంట్ వేస్తారు. మిగిలిన కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెండింగ్ బిల్లులు మాత్రం, ఓకేనా, మీ పేరెంట్తో జాయింట్ అకౌంట్ వేశారు కదా దాంట్లో వేస్తారు. నెక్స్ట్ నుంచి మీ కాలేజ్ అకౌంట్లకే డబ్బులు వేస్తారు. ఓకేనా, నెక్స్ట్ మూడవది వాలంటీర్లకు సంబంధించి ఆసక్తికరమైన అంశం ఉన్నాను కదా, నిజమే. ఏంటంటే శాసన మండలి సమావేశాల్లో, ఓకేనా, ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నది కదా, దీంట్లో శాసనసభలో కాకుండా శాసన మండలిలో వాలంటీర్లకు సంబంధించిన అంశం ఒకటి చర్చకు రేపు రాబోతోంది. ఓకే, ఏ విధంగా అంటే 2020 సంవత్సరం నవంబర్ 20వ తేదీ బుధవారం సుమారు 10 నుంచి 10:30 మధ్యలో ఈ ప్రశ్న అయితే లేవనెత్తబోతున్నారు. ఓకే, ఏంటంటే ఇది గ్రామ వార్డు వాలంటీర్లకు గౌరవ వేతనం పెంపు. ఓకే, ఈ పెంపు అనే అంశం వాళ్ళ గతంలో మేనిఫెస్టోలో ఇచ్చారు కాబట్టి 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు. సో ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అయితే అసలు వాలంటీర్ వాళ్ళు రికార్డులు లేరు, వాళ్ళ జీతం పెంచుదామన్నా కూడా వాళ్ళ రికార్డులు లేరు, ఇన్ని రకాలు చెబుతూ వస్తున్నారు. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థపైన గందరగోళంగా ఉంది, ఎవరికైతే క్లారిటీ లేదు. సో ఇలాంటి తరుణంలో బడ్జెట్ సమావేశాల్లో శాసన మండలిలో దీనికి సంబంధించి రేపు ఒక క్వశ్చన్ రాబోతోంది. అది సర్వశ్రీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, రాజగోళ్ళ రమేష్ యాదవ్, డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, ఓకే, సాంఘిక సంక్షేమ మంత్రి, దయచేసి ఈ క్రింది విషయాలు తెలిపేదరా అంటే వీళ్ళు క్వశ్చన్లు వేస్తున్నారు. ఏదంటే
రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ వార్డు వాలంటీర్ల సంఖ్య ఇప్పుడు ఎంత ఉంది? వారి యొక్క గౌరవ వేతనం విడుదలైన నిధుల పరిమాణం ఎంత? అయినచో ఆ వివరములు ఏమిటి? వారి యొక్క గౌరవ వేతనాన్ని పెంచేందుకు ఏదైనా ప్రతిపాదన ఉన్నదా లేదా అనే విషయాన్ని తెలపండి అనే ప్రశ్న అయితే రేపు లేవనెత్తబోతున్నారు శాసన మండలిలో. చూద్దాం రేపు ఎటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి వస్తుందనే విషయం కూడా రేపు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్. ఈ అప్డేట్ మీకు ఉపయోగపడింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేసుకోండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మన సంబంధించిన వాట్సాప్ ఛానల్ ఉంది, ప్రభుత్వ పథకాల వారిది అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, వాట్సాప్ ఛానల్ ఉంది, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మీరు జాయిన్ అవ్వండి. మీకు ఏ సందేహం వచ్చినా నా వల్ల నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.